సిఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. తమిళనాడు రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. తమిళనాడు విజయ్ను సీఎం కాకుండా అడ్డుకునే కుట్ర జరిగిందా అంటే అవును అనే సమాధానం వినబడుతుంది. అసలు యాక్చువల్గా ఇందిరాగాంధీ ఎంజీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు, మనకు గతంలో తెలుసు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన భారీగా గెలిచారు. ఇక ఇప్పుడు విజయ్ను అడ్డుకుంటే ఆయన మరో ఎంజీఆర్ అవుతారని కూడా తెలుస్తుంది. అయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గోవా, కర్ణాటకల్లో బీజేపీకి అవకాశం ఇచ్చి బీజేపీకి గవర్నర్లు ఇప్పుడు మాత్రం సంఖ్యాబలం ఎందుకు గుర్తుకొచ్చినట్టు గవర్నర్కి? ఇక గవర్నర్ను కలిసిన విజయ్ తమ బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకుంటామని చెప్పడంతో తాజాగా అయితే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు తమిళనాడు రాజకీయాల్లో ఇంత రచ్చ జరగడానికి కారణం ఏంటి? అసలు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం కన్ఫర్మే కదా, లేక ఇంకేమైనా మరొక కొన్ని అద్భుతాలు ఏమైనా జరగబోతున్నాయా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మరి మనతో అందుబాటులో వస్తారు రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా, అలాగే రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. పాపిరెడ్డి గారు, మీరు చూసే ఉంటారు గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు. తమిళనాట ఒక తమిళనాడులో కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. బెంగాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. బట్ బెంగాల్ కంటే కూడా రోజు రోజుకు ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నది తమిళనాడు పాలిటిక్స్లో. ఈ ఎట్టికేలకైతే గవర్నర్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓకే, అయిపోయింది అనుకోవచ్చు, అసెంబ్లీలో తాము బలం నిరూపణ చేసుకుంటామని చెప్పి విజయ్ చెప్పారు. దీంతో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఏమంటారు మీరు? ఇప్పుడు ఒక్కటేంటంటే ఇది మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఇది మన కన్వెన్షన్స్ అంటారు. అంటే దాని ఆచారాల ప్రకారం సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వాలనేది ఒక అంశం. అయితే ఈ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎప్పుడు సమస్య వస్తుందంటే చిన్న చిన్న పార్టీలు అన్ని కూడా ఒకటి ఫామ్ అయ్యి మేము కూడా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు గవర్నమెంట్ సంఖ్యాబలం మీ లిస్టు అడగడం చేస్తారు. అయితే ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నది ఏంటంటే ఈ విజయ్కి 107 మాత్రమే వచ్చినాయి. 181 సీట్లు పోయింది కాబట్టి ఇంకా 11 నుంచి 12 సీట్లు తక్కువగా ఉన్నాయి. అలా కాంగ్రెస్ 5 సీట్లు జరుపుకుంటే అది దాదాపు 112 అవుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ అయిన 118 సీట్లు రావడం లేదు. 17 118 ఎట్లయినా కూడా ఆ ఫిగర్ రావడం లేదు. కాబట్టి గవర్నర్ ఏంటంటే మీరు నేను టైం ఇస్తా కానీ మీరు ఏదైతే ఆ మిగతా తక్కువ ఉన్న సంఖ్య ఏదైతుందో దాన్ని తీసుకొని మీరు లిస్ట్ సబ్మిట్ చేయమని నేను చెప్పడం జరిగింది. ఇది ఒక పద్ధతి. అట్లా కాకుండా మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి నేను మిమ్మల్ని ప్రభుత్వం ఇది ఫామ్ చేయమని నేను ఆహ్వానిస్తాను, చేయండి. చేసి మీరు మీ బలాన్ని మీ బల పరీక్ష అసెంబ్లీలో ఒక వారం రోజుల్లో చేసుకుంటూ గడువు పెట్టండి. గవర్నర్ కూడా ఉంటుంది. 4 రోజులు కాకుండా వారం రోజుల, 5 రోజుల, 2 రోజుల, 3 రోజులకు పెట్టి ఒకవేళ ఆయన చేసుకోకపోతే ఆయన పదవి పోతుంది ప్రభుత్వం. కానీ గవర్నర్ గారు మరి ఎందుకు కాన్షియస్ గా తీసుకున్నట్టుందంటే నాకెందుకు కాంట్రవర్సీ, క్లియర్ కట్ గా మెజార్టీ ఉంటేనే నువ్వు ఫామ్ చేయి అని అన్నట్టున్నది. అయితే ఇప్పుడు పాపిరెడ్డి గారు ఇప్పుడైతే గవర్నర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మరి తాజాగా మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ఇప్పుడు గవర్నర్ ఇచ్చిన తర్వాత ఇష్యూ అవుతుంది. ఇప్పుడు అది ఏమైతుంది, గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. చేసిన తర్వాత ఒకసారి ఏమైతుందంటే లక్ష్మణ్ గారు ఒకసారి ఒక ప్రభుత్వం స్థాపించి ఒక ముఖ్యమంత్రి వచ్చి ఒక వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ మిగతా పక్షాలను ఏదో ఒక విధంగా తన వైపు చిన్న పక్షాలు బాగా ఉన్నాయి. సిపిఐ ఉన్నది, సిపిఎం ఉన్నది, ముస్లిం లీగ్ ఉన్నది, ఇంకో చిన్న పార్టీలు, అవన్నీ డిఎంకే డిఎంకే పక్క పెడితే ఈవెన్ బీజేపీ పక్క పెట్టినా కూడా దాదాపు 120-122 అయితే మొత్తం కలుస్తుంది. కాబట్టి ఆ పార్టీలన్నీ కూడా ఈవెన్ ఏఐడిఎంకే పిఎంకే కూడా ఉన్నది, అవన్నీ కూడా సపోర్ట్ చేస్తే డిఎంకే ఏఐడిఎంకే ప్రమేయం లేకుండానే గవర్నమెంట్ ఫామ్ చేయదు. కానీ ఏమైంది, అదృష్టవశాత్తు కాంగ్రెస్ మాత్రమే క్లియర్ కట్ గా వాళ్ళ పేర్లను ఇచ్చి సపోర్ట్ చేయడం జరిగేది. కానీ మిగతా ఏ డిఎంకేలు ఉన్న ఏ మిత్రపక్షాలు కూడా విజయ్ గారికి సపోర్ట్ చేయలేదు. మరి సిపిఎం చేయాలి, ఎందుకంటే బీజేపీ ఏఐడిఎంకే రాజకీయ పార్టీలో ఉన్నది కాబట్టి బీజేపీ నిర్వహించాలంటే ఏఐడిఎంకే విజయ్ పోవద్దంటే వాళ్ళు సపోర్ట్ చేయాలని చేయలేదు. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాకు తెలియదు. కానీ
సిపిఎం కూడా 2-4 సీట్లు ఉంటాయి కానీ వాళ్ళు కూడా చేయలేదు. ముస్లిం లీగ్ కూడా 2 సీట్లు ఉంటే 6 అట్లా కలుపుకుంటే దాదాపు మ్యాచ్ దగ్గరికి వచ్చేది కానీ అట్లా సాధ్యం కాదు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఒకవేళ గవర్నర్ పిలిచి మీరు గవర్నమెంట్ ఫామ్ చేయమంటే మాత్రం చిక్కుముడి విడిపోయినట్టు. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంకు ఆ కావాల్సిన అంటే బాగా మెజార్టీ కూడా అవసరం లేదు. ఆయనకి ఇంకొక 6-7 సీట్లు తక్కువ పడుతున్నాయి. ఏది 107+5 112 ఉన్నాయి కాబట్టి ఇంకా 6 సీట్లు మాత్రమే తక్కువ పడుతున్నాయి. కాబట్టి 6 చిన్న పార్టీలు అంటే డిఎంకే ఏడీఎంకే ఆయన బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే డిఫెక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ చిన్న పార్టీలన్నీ ఏవైతే ఉన్నాయో 2 సిపిఎం, ముస్లిం లీగ్ లేకపోతే పిఎంకే అనేది ఉన్నాయో వాటిని కన్విన్స్ చేసుకొని ఒకవేళ భద్రత రూపాన ఆ గవర్నర్ గారికి ఇచ్చిన టైం చేసుకోగలిగితే గవర్నమెంట్ అది ఒక విధంగా విజయ్ గారికి పరీక్ష. అయితే ఇప్పుడు పేపర్లో వస్తున్నది కానీ మీడియాలో వస్తున్న రకరకాల న్యూస్లు ఏంటంటే ఏఐడిఎంకే డిఎంకే 2 కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. అది ఒకవేళ ఇన్ ప్రిన్సిపల్ గా 2 పార్టీలు కలిసి ఒకవేళ గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తే ప్రపోజల్ ఉంటే మాత్రం తప్పకుండా, ఎందుకంటే 2 కలిసి వాళ్ళకి 120 సీట్లు ఉన్నాయి. ఈవెన్ కాంగ్రెస్ బీజేపీ ఒక సీట్ అవన్నీ తీసేటప్పటికి కూడా ఏఐడిఎంకే డిఎంకే వాళ్ళు మిత్రపక్షాలు. అయితే పాపిరెడ్డి గారు ఏదో ఒక రకంగా ఇప్పుడైతే ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకుంటా ఒకవేళ ఫామ్ చేయగలిగిన విజయ్ 5 ఏళ్ల పాటు కంటిన్యూగా పాలించే అవకాశం ఉందంటారా? మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కూడా మైనార్టీ ప్రభుత్వాలలో కొంత స్టెబిలిటీ కొంత సమస్య ఉంటుంది. ఎందుకంటే ఇది ఇట్లా కూడా ఏమైతున్నాయి, ఒక 4-5 పార్టీలు కలిసి తప్ప అంత 12 సీట్లు రావడం. కాబట్టి ఇప్పుడు సిపిఎం, కాంగ్రెస్, పిఎంకే లేకపోతే ముస్లిం లీగ్ లేకపోతే ఇంకో పార్టీ అయితే ఈ చిన్న పార్టీలు వలన గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది మైనార్టీ గవర్నమెంట్ అయితే వస్తుంది. గవర్నమెంట్ స్టెబిలిటీ అంటే అది విజయ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయన నడిపిస్తున్న తీరు, మిత్రపక్షాల ఇప్పుడు అయితే గవర్నమెంట్ ఫార్మేషన్ లో ఆ మిత్రపక్షాల యొక్క డిమాండ్లను వాళ్ళ యొక్క కోరికలను ఈయన తీర్చగలిగే శక్తి ఉండి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే గవర్నమెంట్ సమస్య ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఏదైనా ప్రభుత్వం నడుస్తున్న సమయంలో ఈ మిత్రపక్షాల మధ్య ఏది ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసే పక్షాలు ఉన్నాయో వాటి మధ్య ఏమన్నా భేదాభిప్రాయాలు వచ్చి అందులో కూడా కొంత సపోర్ట్ పోతే మాత్రం సమస్య అవుతుంది. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు విజయ్ గారి ప్రభుత్వం ఫామ్ అయినా కూడా అది బలహీనమైన ప్రభుత్వంగా ఉంటది. అయితే భవిష్యత్తులో ఆయన రాజకీయ చతురతతోని కొంత దాని బేసును పెంచుకొని కొంత ముందుకు తీసుకుపోగలిగితే బాగానే ఉంటది. కానీ ఇప్పుడు చూడాలి, ఒకవేళ గవర్నరు చేయమన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి ఆయన ఇస్తారు కాబట్టి ఏ విధంగా అడుగులు వేస్తాడు. ఒకటి ఏంటంటే ఆయన ఇంతవరకు తీసుకున్న ఏంటంటే ఇప్పుడు బీజేపీ నాకు సంబంధం లేదు, బీజేపీ అటువంటి రాజకీయాలకు అవసరం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీ స్నేహస్తం అందించినా కూడా ఆయన తీసుకోలేదు. తర్వాత కూడా జరిగిన పరిణామం మోడీ గారు కూడా కంగ్రాచులేషన్ చెప్పినా కూడా ఆయన కూడా ఎక్స్పోర్ట్స్ కూడా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైన కూడా పెట్టారు. కాబట్టి ఇది సమస్య ఏంటంటే అంటే ఒక విషయం, ఈ పరిస్థితులలో సవాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఈ సవాళ్ళని ఏ విధంగా అధిగమిస్తారు, విజయ్ చాతుర్యము, విజయ్ యొక్క పాలన అనుభవం అవన్నీ కూడా కౌంట్ అయింది. రైట్ పాపిరెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం. మనతోటి రామ్మోహన్ గారు, బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ్. ఏం రామ్మోహన్ గారు, ఈ తమిళనాట రాజకీయాలు ఏం జరుగుతున్నాయో రోజు రోజుకి కాదు, పూటకి గంటకి ఒక సినిమా క్లైమాక్స్ని మించి జరుగుతుంది. అసలు ప్రధానంగా 50 సంవత్సరాల పాటు ఫ్రెండ్షిప్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కేదుటిన డిఎంకేని కాదని బయటికి రావడంతో ఓవైపు స్టాలిన్ ఒకలాగా రియాక్ట్ అయితే కనిమొళి గారు ఇంకోలాగా రియాక్ట్ అయ్యారు. మేము ఆహ్వానిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇలా బయటికి వెళ్ళిందని అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాస్తవం ఉందంటారా? అసలు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సీఎం అవుతాడా? అయినా కూడా 5 ఏళ్ల పాటు ఉండే అవసరం కరెక్ట్గా ఉంటుంది అంటారు? 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా. లక్ష్మణ్ గారు మీకు అట్లాగే పాపిరెడ్డి గారికి నమస్కారం. కూడా తమిళనాడు రాజకీయాలు రోజుకు తీరు మాత్రం వాళ్ళు పొద్దున 11 గంటల దాకా గవర్నర్ ఎట్లా ఉంటుందని చూసాం. గవర్నర్ గారు ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించి ఇండియన్ ఆర్ఎస్ఎస్ పార్టీ విలువలో మంత్రి కంటే పెంచి ఆలోచించుకున్నాను. అంటే రేపు చేస్తారు, ఎన్నో చేస్తారో తెలియదు. కానీ
ఈ ఒక రకంగా చెప్పాలంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఇంతకుముందు పాపేట్ గారు చెప్పినట్టు సింగిల్ ఆబ్జెక్ట్ పార్టీ కూడా, లేకపోతే అంతకుముందే మెజార్టీ కోలుకోవడం 2 కరెక్ట్. అవునండి, 2 చేస్తారు. కానీ ఎప్పుడైతే సింగిల్ ఆబ్జెక్ట్ పార్టీగా పిలిచిన తర్వాత బేరసారాలకు సాధిస్తారు, ముఖ్యమంత్రి పీఠం మీద విజయం చూపిన తర్వాత ఆటోమేటిక్ గా ఫిరాయింపులు కొట్టేసాల్సి వస్తుంది అనే ఉంటుంది కనుక మొదటి అధికారం నేను అనుకుంటున్నాను. రెండోది గతంలో కూడా చూసాము, ఎన్టీ రామారావు గారిని పిలిచి నారాయణ భాస్కరరావు గారు వచ్చినప్పుడు బల పరీక్ష కోసం ఏం చేసి చూసాము కదా, పెద్ద ఎత్తున రీతిలో పోరాటం అయింది. అందరం కూడా ప్రజాస్వామ్య పరీక్ష కూడా అందరం పోరాటం చేశారు. అంతేందుకు మనకు కేజ్రీవాల్ ఢిల్లీలో మొదటిసారి 47 ప్రభుత్వం. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా మద్దతును ఉపసంహరించుకోవడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వం 49 వస్తే పడిపోయింది. ఆ తర్వాత ప్రజలు మళ్ళీ ఆదరించి 65 సీట్లు గెలిపించారు. ఇక లాభం లేదు, సెటిల్ లేవని చెప్పి చాలా ప్రజాస్వామ్యం చాలా విషయాలు జరిగింది. ఇక్కడికి వచ్చేక్కడ ఏంటంటే రంగు ఏర్పడదని చాలా పార్టీలు చాలా సర్వేలు కొందరు రాశారు. కాకపోతే కొందరే పూర్తిగా ఆయన డిఎంపీ గెలుస్తున్నాను, లేకుండా అన్నాడీఎంపీ గెలుస్తుందని ఒకే ఒక సర్వే మాత్రమే పక్కన విజయ గెలుస్తున్నాను కాదు, అదే నిజమైంది. అంటే సునామీ లాగా వచ్చింది. కానీ హంగి ఏర్పడినట్టు లెక్క. ఇంత సునామీ వచ్చిన హంగి అంటే 3 పార్టీల మధ్యన 108 సీట్లతో, అంటే 2 సీట్లతో గెలిచినాక ప్రధానంగా యువత పార్టీ అంటే సింగిల్ మెజారిటీ పార్టీగా ఉన్నాడు. ఆ తర్వాత రెండోది 59 సీట్లతో అన్నాడీఎంకే కూడా ఉన్నది, 47 సీట్లతో డిఎంకే కూడా ఉన్నాయి. డిఎంకేకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్మోస్ట్ ఇది ఒక 60 ఒక 120 అంటే దాదాపుగా 214 సీట్లు వ్యతిరేకంగా 184 సీట్లు వ్యతిరేకంగా ఉన్నట్టు లెక్క. 108 ప్లస్ 50 కలిసి ఆల్మోస్ట్ 160 సీట్లు వ్యతిరేకంగా ఉన్నట్టు లెక్క. ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తీసుకొచ్చింది. కానీ చూసుకుంటే ఇప్పటికి కూడా పంచతంత్రంలో 5 రాష్ట్రాల్లో నచ్చినాక ఒక్కరు కూడా ఇంకా ముఖ్యమంత్రిని పవన్ మీరు అన్నారు ఇంతకుముందు 3 రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అటు పక్కన అస్సాంలో 126 ఉంటే 160 సీట్లతో బీజేపీ ఉన్నది. అక్కడ ఇంకా ముఖ్యమంత్రి నిర్ణయం చేసుకోబోతున్నారు. అట్లా 206 సీట్లతో తెలిసి అవుట్ ఆఫ్ 294 లో పశ్చిమ బెంగాల్ ఇంకా నిర్ణయం చేసుకోలేకపోతున్నారు. సరే రోజు ఇంకా పెరుగుతుందండి, ఎన్నికల తర్వాత ఇంకా పెరుగుతుంది. పుదుచ్చేరిలో 16 సీట్లే మ్యాచ్ 18 సీట్లు వచ్చినాయి బీజేపీకి. మన ఏఆర్ వాళ్ళకి వచ్చినాయి కనుక అది కూడా చూస్తే అక్కడ కూడా ఈ 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా బీజేపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంకా అనిశ్చితే ఉంది. అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరిని ఎంపిక చేయాలి. కేరళ కూడా అంటే కేరళలో ఎన్డీఎఫ్ లో పక్కన పెట్టి యూడీఎఫ్ మీద గెలిపించారు. యూడీఎఫ్ కూడా 102 సీట్లు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 102 సీట్లు అంటే 20 అది పక్కన 35 సీట్లే ఉన్నాయి. మరి 102 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా తన ముఖ్యమంత్రికి ఎంపిక చేసుకునేటువంటి. ఇక మీరు అన్న తమిళనాడు అంటే ఇప్పటికీ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగి ఫలితాలు 4వ తారీఖు వస్తే వాళ్ళు 7 నాడు ఉన్నాం. 2 రోజుల తర్వాత కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని పవన్ కూడా ఒక్క రాష్ట్రంలో కూడా జరగట్టు చూస్తున్నారు. అట్లా చూస్తే మరి పార్టీల మధ్యలో ఎంత పోరాటం ఉంది, ఆ పార్టీల అంతర్గతంగా కూడా మరి ఊహించడం వాళ్ళని కూడా జరిగే అనుకుంటున్నారు. ఏమో చెప్పాలంటే అత్యవసర మెజార్టీ వస్తుంది అనుకునే కేరళ అట్లా ఇక్కడికి వస్తే తమిళనాడు చూసుకుంటే ఇవాళ గవర్నర్ నిజంగా సమంజసం అయింది అనుకుంటున్నాడు. ఎందుకంటే సింగిల్ ఆబ్జెక్ట్ పార్టీకి పిలిచడం ప్రజాస్వామ్యం కాపాడమని చెప్పి పోతే పోతలేదు. అంటే ఇప్పుడు గవర్నర్ మీద ఖచ్చితంగా బీజేపీ ప్రభావం ఉంటుంది, కొద్దిగా ఆలోచన చేద్దాం అనుకున్నారు. కానీ విజయ్ పొరపాటు చేస్తున్నాం అనిపిస్తున్నారు. అసలు ఎన్నికలకు ముందే సిద్ధాంతపరమైన అన్నాడు కానీ డిఎంకే శత్రువు ప్రకటించింది కదా, అధికారంలో పార్టీ దీనికి కాలేదు కనుక డిఎంకే శత్రువు. ఇటు పక్క అన్నా డిఎంకే వెంబడి బీజేపీ ఉంది కనుక నేను వ్యతిరేకిస్తున్నాను అన్నాడు. సైన్ అధికారి బీజేపీకి ఒకటే ఒక సీటు, ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చింది. కానీ ఇప్పుడైనా అన్నా డిఎంకే వైపు పోయేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకవేళ చిన్న చిన్న పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ ఎప్పుడు మోసకారి పార్టీ, ఇది ఇటువంటి విషయాలు నేను వేరే విషయాలు నడిచాను. ఎట్లా అంటే గతంలో కేజ్రీవాల్ ని మోసం చేసింది కదా అధికారంలో ఉన్నప్పుడు, అట్లా చాలా సార్లు ప్రభుత్వాలు తీసుకోవాలి. బీహార్ ప్రభుత్వం కానీ అంతకుముందు రీతిసిన ప్రభుత్వాలు తీసుకోవడం కానీ చూసాం మనం. కనుక అటువంటి అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ 5 సీట్లు ప్లస్ మిగతా వాళ్ళని పిఎంసీ విజయకాంత్ దగ్గర కూడా పోలే ఇప్పటి వరకు. విజయకాంత్ మంచి మిత్రుడు కదా, సినిమా యాక్టరే కదా, ఆయన గతంలో డిఎంకే వైపు ఉన్నాడు, ఇప్పుడు మన గతంలో డిఎంపీకి వైపు ఉన్నాడు. మరి ఆయన నన్న గట్టిగా అడిగేది 6 సీట్లు ఉన్నాయి, కమ్యూనిస్టులు 2 సీట్లు. ఇవన్నీ కలిస్తే 118 నుంచి 120 మధ్యన ఉంటాయి. అన్ని పర్మనెంట్ గా చెప్పిన అన్ని లెక్కలు చేసి 120 చేస్తున్నారు. మరి 120 అంటే ఒక 3 సీట్లు ఎక్కున్నట్టు కదా, మ్యాజిక్ 2 సీట్లు ఎక్కున్నట్టు కదా.
మరి అటువంటి అప్పుడు తుమ్మితే ఓడిపోయే ముఖ్యులాగా నిరంతరం కన్నా నూరేళ్ళ లాగా విజయ ప్రభుత్వం ఉంటుంది. నా సలహా ఏంటంటే విజయ్ నిజంగా రాజకీయ పరిగణిస్తే బీజేపీ ఒక్క సీట్లోనే ఉన్నది కనుక అందులో భాగస్వామ్యం ఉందని చెప్పి సైద్ధాంతికంగా వ్యతిరేకించుకోవడం కంటే అన్నాడీఎంకే ఓట్లు కూడా అన్నాడీఎంకే కూడా డిఎంకే వ్యతిరేకం వచ్చినాయి. అంటే ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం వ్యతిరేకం వచ్చినాయి కదా, అందుకని వాళ్ళని కలుపుకుంటే అసలు సమస్య ఉండకపోయేది. కనుక ఒకవేళ ఇది కనుక జరగకపోతే అన్నాడీఎంకే ముసలం వచ్చింది. ఇప్పటికే 35 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తున్నది. యాక్చువల్గా 2/3 మెజార్టీ అంటే 32 మంది సరిపోతుంది. వాళ్ళకు 69 వచ్చినాయి కానీ 59 వచ్చినాయి కానీ 59లో 9 మంది మిత్రపక్షాలు వాళ్ళకు 50 సీట్లు 32 సీట్లు కనుక మన బయటకు వస్తే ఆటోమేటిక్ గా ఫిరాయింపుల కింద రాదు కనుక అది కూడా జరుగుతున్నట్టున్నారు. 30-32 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చిందంటే 6-7 మంత్రి పదవులు ఇస్తే సరిపోతుంది. 234 మంది ఉన్నారు కనుక 23 మంది మంత్రులు పెట్టుకోవచ్చు. విజయ్ ఆంధ్రప్రదేశ్ లో 25 మంది మంత్రులు ఇస్తా ఉన్నారు, 23 మంది మంత్రులు పెట్టుకోవచ్చు. చెప్తున్న ప్రయత్నం చేస్తామంటున్నాడు. ఎందుకంటే విజయ్ పరిణతితో ఆలోచిస్తే ఒక పెద్ద గ్రూప్ సేవ తీసుకుంటే మంచిది. కానీ ఇట్లా ఈ కాంగ్రెస్ లేకపోతే 2 సీట్లు 3 సీట్లు పట్టుకుంటే రేపు ఎవరన్నా ఒక్కరు అంటే ఒకటి మోహన్ గారు, బండారు రామ్మోహన్ గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఏదైతే వీళ్ళిద్దరికీ మధ్య ఒక అనుబంధం ఏదైతే ఉందో, డిఎంకే కావచ్చు కాంగ్రెస్ కావచ్చు, ఇక ఈ దీంతో వీళ్ళిద్దరికీ కాలం చెల్లింది అనుకోవచ్చు, అట్లాంటిది ఏం లేదంటారా? ఎన్నికలకు ముందే ఎన్నికలకు ముందే ఒక రంగం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని వెళ్ళిపోయి జీవితం పొట్టి పెడుతున్నామని ఆలోచన అధికారం చేసిందండి. అట్లా ఇక్కడ లోకల్ తమిళనాడు లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచన చేసి అంటారు. కానీ అది వినలేదు అని. అంటే రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఏమో వాళ్ళకి విజయ్తో పెట్టుకోవాలని రకరకాలుగా అంటున్నారు. అందులో విభేదాలు ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ కూడా మీరు అన్నట్టు కనివ్వండి స్థానిక మధ్య విభేదాలు ఉన్నాయి అంటున్నారు. ఇవన్నీ కూడా అధికారం పోయిన తర్వాత ఇవన్నీ వస్తాయి. అధికారం ఉన్నప్పుడు ఏదైనా చెన్నై బాలకృష్ణ నడుస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైందంటే ఇవాళ తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారిన విజయ్ ఎట్లా తప్పిద్దామని ఆలోచన చేసిన అనుకోండి ప్రజల వ్యతిరేకత వస్తుంది. మొదటికి కూడా నిన్న ఊహాజనిత పరిస్థితులు అవన్నీ కూడా వీళ్ళిద్దరు కూడా అదానికి డిఎంకే కలుస్తుంది, అజిత్ వాళ్ళు కలుస్తుంది అని చెప్పి కొన్ని మార్పులు కూటమి కూడా పెట్టి చేశారు. ఏ కూటమిలో పెట్టి పళనిస్వామి పక్కన స్టాలిన్ కలిసినట్టు కూడా మన కూటమి వచ్చింది. కానీ అంతా వచ్చడానికి చేరిపోయింది. డిఎంకే అధ్యక్షుడు మనకు స్టాలిన్ ఒక మంచి ప్రకటన చేస్తారు. మేము 6 నెలలకు 5 ఇస్తాం, మేము ఏ మాత్రం తొందరపడము, ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని నెలవేయాలి. ఇదో బాధ్యత గారు అసలు సంగతి ఏంటంటే ముందు ముసల పండుగ అని అటు ఇప్పుడు విజయ్ ప్రకటన చేస్తుంది. ముఖ్యమంత్రి కావడం ఒకే స్థాయికి, తర్వాత పరిపాలన అనుభవం ఐక్యం ఉంది కనుక పరిపాలనలో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే తెలంగాణలో కానీ ఇక్కడ గుజరాత్ రాష్ట్రాల్లో ఈ హామీలు నెరవేర్చకుండా ఆ ప్రభుత్వాలు వచ్చాయని కూడా ఉల్లేఖించగలం. 8 గ్రాముల బంగారం ఇస్తాడు, 4,000 రూపాయల నిరుద్యోగం ఇస్తారు. అట్లే నిన్నే విజయ్ గారు ఒక డబ్బు సారా పంచకపోవచ్చు కానీ మిగతా అన్ని కూడా సాంప్రదాయ పార్టీలకు ధీటుగా అన్ని హామీలు అన్నింటిని ఇస్తారు. ఇంకా ఇప్పుడు అవన్నీ తీస్తారంటే బడ్జెట్ సరిపోదు అంటున్నాడు. అందుకనే విజయ్ ముందుకు ఒకటి మెజార్టీ దక్కించుకొని రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఏ మేరకు ఉంటుంది అంటారండి? అన్నాడీఎంకేతో కనుక మా కూటమిలో చేస్తే ప్రమాణంగా ఉంటుంది. నవజీవన సర్కార్ వచ్చినట్టే అన్నాడీఎంకే కూటమిలో కుదిరిపోయేట్లా ఇంకో కూటమిలో ఒక్క సీట్ ఉన్నా కూడా వాళ్ళ సంతోషం ఉంటుంది. కనుక నా అంచనా అయితే అన్నాడీఎంకే పోతే మంచిది, కానీ పోవడం అనేది ఆయన నిర్ణయం చేసుకోవాలి. పెద్ద గ్రూప్తో కలవడం వల్ల ఇట్లాంటి రోజు నిరంజనంగా ఉండదు. సో ఫ్యూచర్ ఇప్పుడు ప్రజలకి ఏదైనా సమాధానం చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనం రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి కాబట్టి నేను వెళ్తాను సమాధానం చెప్పొచ్చు. కాబట్టి కొంచెం తెలివిగా వ్యవహరిస్తే లాంగ్ లైఫ్ ఉంటుంది అంటారు మీరు? ఖచ్చితంగా అన్నాడీఎంకే అయిపోతే లాంగ్ లైఫ్ ఉంటుంది. పెద్దగా డిఎంకేని వ్యతిరేకిస్తూ ఆయన మాట్లాడారు. అన్నాడీఎంకే కూడా పెద్దగా వ్యతిరేకించలేదు. ఎన్నికల ప్రచారం చూడండి, బీజేపీతో సైతానికి విభేదం ఉంది తప్ప అన్నాడీఎంకేతో పెద్దగా వ్యతిరేకించలే కదా. కనుక సమస్య లేదు. వాళ్ళ మెల్లమెల్లగా మరి వాళ్ళ తండ్రి చాలా కీలక పాత్ర పోషించడం తెలుస్తుంది. బయటకు రాలేదు, ప్రస్తుతం మాట్లాడలేదు. వాళ్ళ తండ్రి ఇంకొక ఆరోపణ కూడా వస్తుంది. రేపు ఫ్యూచర్ కూడా ఒక రకంగా రాజ్యాంగ శక్తిగా ఉంటుందా, ఇదే రాజీనామా చేసే సీట్లో తెలుస్తుంది అనే మాట కూడా. విజయ్ మీద నిన్న ఏదో కేసు కూడా ఒకటి ఫైల్ అయ్యిందని చెప్పి కూడా మళ్ళీ మరొక మాటలు వస్తుంది. ఆదాయం సరిగ్గా అని చెప్పి కేసు వచ్చారు. అది రిజిస్టర్ దాన్ని అనుమతించలేదు. అది అడ్వకేట్ చెప్తున్నారు రిజిస్టర్ పద్ధతులు అధికారం లేదని చెప్పేసి మేము అనుమతించాలా వద్దా నేను చూసుకుంటాం. రైట్ రామ్మోహన్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి కోటిపల్లి అయ్యప్ప గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే అండి.
పెద్దలకు కూడా నమస్కారం అండి. అయ్యప్ప గారు, జరుగుతున్న పరిణామాలు తమిళనాడు మీకు కూడా తెలుసు. ఒకటైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఎందుకంటే విజయ్ని ఆపితే డిఎంకేకి ప్రాబ్లం ఉందని తెలుసుకున్నప్పటికీ డిఎంకే ఆపకపోవచ్చు. బట్ ఏ రకంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు అసెంబ్లీలో మేము నిరూపించుకుంటాం అంటున్నారు, అది జరిగే పని అంటారా? ఎవరన్నా ఆపితే ఆయన ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి రామ్మోహన్ గారు చెప్పినట్టు పార్టీ ముందుకు వెళ్ళిన తర్వాత లోటుపాట్లను ఎండగట్టే డిఎంకే పార్టీ అవకాశం ఉందంటారా? ఓవరాల్గా ముఖ్యమంత్రి అవడం కన్ఫర్మ్ అంటారా ఆయన? ఇప్పుడు ఈ రోజున రాజకీయాల్లో వాటర్ నాడి పసికట్టడం కూడా విఫలమవుతున్నటువంటి పల్స్ పోల్స్ చూసాం. అలాగే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పుడు నిన్న మొన్న కూడా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మరో ప్రచారం జరుగుతుంది. అన్నా డిఎంకే పార్టీలు కలిసి 120 సీట్లు సంయుక్తంగా ఉన్నాయి కాబట్టి మ్యాజిక్ ఫిగర్ ని వాళ్ళు దాటి ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా చెరుకు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి కాలాన్ని పంచుకుంటారు. ప్రతిపక్షంలో కూర్చునే కంటే కూడా శత్రువుతో అయినా సరే అధికారం పంచుకుంటే వాళ్ళు మనుగడ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తున్నారని చెప్పి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అలాగే వారు కలుసుకున్నటువంటి కొన్ని ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో పన్నీర్ సెల్వం కాడి నుంచి అన్నా డిఎంకే నేతలు వీళ్ళంతా కూడా ఒకే వేదికను పంచుకుని చర్చలు జరిపినటువంటి వీడియోలు అలాగే ఫోటోలు కూడా బయటికి విడుదల అవడం కూడా జరిగిందండి. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తీసుకునేటువంటి నిర్ణయం, గవర్నర్ గారికి ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ గారు ఆల్రెడీ కావలసినటువంటి మద్దతు మాకుంది, మమ్మల్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మీరు సలహాలు చేయమని చెప్పి గవర్నర్ గారికి ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ఏర్పడేటువంటి సంఖ్యాబలం మా దగ్గర ఉన్నదని చెప్పి అతను చూపించడం కూడా జరిగిందండి. ఆయన కలిసిన తర్వాత అన్నా డిఎంకే కలుస్తాయని ఒక ఊహాగానాలు తెర మీదకి రావటం వల్ల తమిళనాడు రాజకీయాల్లో చాలా రసవత్తంగా ఉందండి. తమని నమ్మి మేము ఓట్లు వేసినటువంటి విజయ్ అధికారం చేపట్టకపోతే కొంతమంది ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి సామాజిక మాధ్యమాల్లో కూడా పోస్టులు పెట్టడం కూడా జరిగిందండి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనం చూస్తే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ ప్రభుత్వం కూడా ఎంతకాలం ఉంటుంది అనేది కూడా మనం చెప్పలేమండి. ప్రతి 6 నెలలకోసారి అవిశ్వాస తీర్మానం పెట్టుకునేటువంటి హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. ఆ అవిశ్వాస తీర్మానంలో సంఖ్యాబలం తను నిరూపించుకోలేకపోతే ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే అతను మ్యాజిక్ ఫిగర్ దాటలేదు, కేవలం సంకీర్ణ ప్రభుత్వాన్ని వేరే పార్టీలతో కలిసి ఏర్పాటు చేసుకునేటువంటి ప్రభుత్వం కింద కనబడుతుంది. కాబట్టి ఎప్పుడు ఎవరు ఉంటారు పార్టీలు, ఎవరు వెళ్ళిపోతారు, అలాగే ప్రతిపక్షాలు 2 ఏకమైతే దీని పరిస్థితి ఏంటని చెప్పి కూడా భవిష్యత్తు కాలంలో వేచి ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అన్నా డిఎంకేతో ఒకవేళ గన పొత్తు పెట్టుకుని బీజేపీ ఒక సీటే గెలిచింది కాబట్టి దాని గురించి ప్రజలకు అడ్జస్ట్ చేసి చెప్పుకుని అన్నా డిఎంకేతో వెళితే ఎక్కువ లాభం విజయ్కి చేకూరే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు 2 బలమైనటువంటి అధికార పక్షాలు, గతంలో ఇరువురు కూడా అధికారం ముఖ్యమంత్రిగా అనుభవించిన వ్యక్తులు, రేపొద్దున వాళ్ళిద్దరి మధ్యలో క్లాషెస్ వస్తాయండి. ఏముంటాయంటే వాళ్ళు పైన బాగున్నా కానీ కింద స్థాయిలో వాళ్ళ వ్యక్తులు ఎవరైతే కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ సీట్లు సర్దుబాటు చేసుకోవడంలో కానీ పదవుల్ని సర్దుబాటు చేసుకోవడంలో కానీ కొంత అనిశ్చిత ఏర్పడుతుందండి. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, బాగానే ఉంటది. తర్వాత కాలంలో వారిద్దరు ముఖ్యమంత్రులు చేసినట్టు అనుభవం ఉంది. వారికి అనుచరులు మాకు ఎక్కువ మంత్రి పదవులు కావాలి, నాకు ఎక్కువ మంత్రి పదవులు కావాలి. ఒకవేళ ఇచ్చినటువంటి మంత్రి పదవుల్లో ఎవరైనా సంతృప్తి చెందక ఆశావాహులు ఎక్కువ ఉంటే వాళ్ళు మళ్ళీ విజయ్కి బయటకు వెళ్ళిపోయి మేము మద్దతు ఇచ్చుకుంటాం అంటే అది కూడా అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి కదండి. ఖచ్చితంగా విజయ్కి లాభం చేకూరేటువంటి అంశం ఉంది. 2 ప్రతిపక్షాలు ఏకమై ఒకే ప్రతిపక్షంగా మారితే ఇంకా పోటీ అనేది త్రిముఖ పోటీ కాకుండా ద్విముఖ పోటీ కింద ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల ఏమవుతుందంటే ప్రతిపక్షాల యొక్క బలం తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. భవిష్యత్తు కాలంలో ఇరువురు పోటీ చేసినటువంటి స్థానాలు ఏవైతే 200 స్థానాలు వాళ్ళు ఆ స్థానాలనే పంచుకోవాలండి భవిష్యత్తు ఎన్నికల్లో. కానీ ఇదే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంది. ఒకవైపు బీజేపీ చెప్తుంది సౌత్లో మేము పాగా వేయబోతున్నామని, అయితే కాంగ్రెస్ కూడా చెప్తుంది ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప మేమంతా కూడా పాగా వేసేసాం ఆల్రెడీ. దీనికి ధీటుగా వచ్చేదానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారంటానికి కేరళంలో యూడీఎఫ్ చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు
టీవీకే పార్టీతో 5 సీట్ల ద్వారా లాబింగ్ కూడా గట్టిగానే చేసేటట్టుంది కాంగ్రెస్. ఇక మరి దీదీ వెళ్ళిపోవడం ద్వారా, ఎందుకంటే గతంలో అది ఎప్పటి నుంచో కమ్యూనిస్టులు కోటను బద్దలు కొట్టుకుని టీడీపీ తృణమూల్ కాంగ్రెస్ వెళ్ళిపోవడం ద్వారా, దీదీ వెళ్ళిపోవడం ద్వారా కాంగ్రెస్కి బీజేపీకి అక్కడ వారు జరిగే అవకాశం ఉంది. ఎటు చూసుకున్నా ఎక్సెప్ట్ బెంగాల్, మిగతా సౌత్లో ఎటు చూసుకున్నా కూడా రానున్న రోజుల్లో బలీయమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో తప్ప కాంగ్రెస్ ఎదిగే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ ఎదిగే అవకాశం ఉన్నదా అంటే ఓల్ ఇండియా కూటమి మొత్తం లెక్కేస్తేనే ఈ రోజున సంఖ్యాబలం రీత్యా అధికార పార్టీని ఎదుర్కొనేటువంటి శక్తి లేదండి. ఇప్పుడు భవిష్యత్తులో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో పాండిచ్చేరి, అలాగే అస్సాం, ఏదైతే పశ్చిమ బెంగాల్, ఈ 3 స్థానాల్లో కూడా ఘోర పరాజయం. ఒక కేరళలోను, ఒక తమిళనాడులో మద్దతు మాత్రమే, టీవీకే మద్దతు. అసలు వీళ్ళ ప్రభావం ఏమాత్రం లేదు. వాళ్ళు నాకు తెలిసినే లోటు గెలిచారు. అలాగే కేరళలో కూడా ఎప్పుడు గెలవలేనటువంటి బీజేపీ, 1 సీట్ మాత్రమే పరిమితమైన బీజేపీ ఈసారి తమకంటూ 2 సీట్లని గెలుచుకోవడం అనేది ఒక వాళ్ళ బలం కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు కదండి. అంటే రోజు రోజుకి తమ బలం లేనటువంటి చోట కూడా 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వానికి, ఏదైతే ఇండియా కూటమి సపోర్ట్ చేసినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఈ రోజున అధికారం కోల్పోవడం అనేది కాంగ్రెస్ గట్టి ఎదురు దెబ్బండి. రైట్. అలాగే చెప్పండి. దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వేయాలని బలంగా తీసినటువంటి ఏదైతే బీజేపీ ఉందో, భవిష్యత్తు కాలంలో తెలంగాణలో కూడా సీన్ రిపీట్ అవుతుంది. పశ్చిమ బెంగాల్ లాగా ఖచ్చితంగా బీజేపీ హవా కొనసాగుతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఢిల్లీ పెద్దలు ప్రత్యేకంగా హైదరాబాద్ ని ఎన్నుకోవటం, వాళ్ళు ఎప్పటి నుంచో కొట్టాలనుకున్న బీజేపీ పశ్చిమ బెంగాల్ కొట్టేయడం, అలాగే ఢిల్లీని ఎప్పటి నుంచో కొట్టాలనుకున్న ఢిల్లీని స్వాధీనం చేసుకోవడం. అంటే పరిస్థితులు బెంగాల్లో వేరుగా ఉన్నాయి, పరిస్థితులు తెలంగాణలో వేరుగా ఉన్నాయి అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు బెంగాల్కి ఇక్కడికి కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ హవా గతంలో తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా ఉంది, ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంది కదా. ఇప్పుడు చూస్తున్నామండి, రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఈ హైడ్రా ఉందో, ఆ హైడ్రా యొక్క వీడియోలు, ప్రకంపనలు సామాజిక మాధ్యమాల ద్వారా అది చేసి మంచి పనైనా కానీ ఎక్కువ మొత్తంలో పేద, బడుగు, బలహీన వర్గాల మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అక్కడ కూడా సొంత కొంపటి అనేది ఏర్పడింది. ఏదైతే బీఆర్ఎస్ కవిత టీఆర్ఎస్ అని మళ్ళీ ఇంకో పార్టీ పెట్టడం, సొంత పార్టీ వ్యక్తుల మీద బురద జల్లటం, ఇటువంటి అన్ని వాళ్ళని నీట్గా మాటలతో ఎదుర్కోవడం, ఇవన్నీ మనం గమనిస్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా 2 బాహాబాహి అని చెప్పి ఈ రోజు పోటీలో దిగడం. ఇక్కడ ఇంకొకటి మిమ్మల్ని అడగాలి. ఇక్కడ టీవీకే పార్టీతో స్టార్టింగ్ నుంచి కూడా కేసీఆర్ గారు ఎప్పటికైనా విజయ్ సీఎం అవుతాడని ఆయన కలవటం కూడా జరిగింది. అదేవిధంగా చూస్తే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా వల్లనే ఇప్పుడు టీవీకే పార్టీ ఇంత బాగా వచ్చింది, అక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరూ కూడా కొంతమంది టీవీకేకి పట్టం కట్టారు, నా బొమ్మ చూపించినందుకని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు టీవీకే అండ్ బీఆర్ఎస్ కలిపి చక్రం తిప్పే అవకాశం ఉందంటారా? సార్, దక్షిణాది రాష్ట్రాల్లో సంఖ్యాబలం ఈ రోజున మెజారిటీ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి బీజేపీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా బాగా వేసినటువంటి బీజేపీయే ఈ రోజు మహిళా బిల్లు ఓటమి చవిచూస్తుందండి. మరి అలాంటిది 3 రాష్ట్రాల్లో ఉండేటువంటి వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ 11 సీట్లు పరిమితం అయిపోయారు. కేసీఆర్ గారు అసలు అధికారంలోనే లేరు, టీవీకే మ్యాజిక్ ఫిగర్ నే దాటలేదు. ఇందులో 3 కూడా అధికారంలో లేనట్టే లెక్కండి. వర్షాకాల సమావేశాల్లో లోక్సభలో ఇప్పుడు ఈ బిల్లులు 2 ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారా? బెంగాల్లో ఆల్రెడీ గెలిచారు, ఇక తృణమూల్ కాంగ్రెస్ నుంచి అనివార్యంగా కొంతమందిని బీజేపీలోకి వెళ్ళిపోవచ్చు, ఇక డిఎంకే నుంచి కూడా కొంతమందిగానే వెళ్ళిపోతే ఈ 2 బిల్లుల్ని వర్షాకాల సమావేశాలు లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ చేయించుకునే అవకాశం ఉందా బీజేపీ? 100% అండి. ఆల్రెడీ అమిత్ షా గారిని ఏదైతే ఇండియా కూటమి కొన్ని ప్రశ్నలు అడిగినాయి, మాకు ఆ ముసాయిదా బిల్లు యొక్క ముసాయిదా మాకు డ్రాఫ్టింగ్ మాకు ఇప్పించమని కోరారు. వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల ప్రకారం ఎన్డీఏ కూటమి కూడా అంగీకరించి ఆ సూచనల్లో ఉండేటువంటి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. గతంలో ఆల్రెడీ ఈ మహిళా బిల్లు పాస్ అవడం కూడా జరిగిందండి. 106 భారత రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇది ఆల్రెడీ అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే
రైట్. రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందారు. ఈసారి ఖచ్చితంగా ఈ 2 బిల్లులు కూడా ఆమోదం పొందుతాయని ఘంటాపథంగా చెప్పదు. ఎందుకంటే ప్రతిపక్షాలు దాన్ని పూర్తిగా అడ్డుకోలేదండి. దాంట్లో ఉండేటువంటి కొన్ని విషయాల్లో వీళ్ళకి అభిప్రాయ భేదాలు రావటం, 50% వాళ్ళకి పెంచారని చెప్పి 50% పెంచమని వీళ్ళు కోరటం, ఈ విధానాల వల్ల వాళ్ళు కోరినటువంటి ఈ విధానాలు ఆ బిల్లులు లేకపోవటం వల్ల వాళ్ళు వ్యతిరేకించారు. ఖచ్చితంగా మహిళా బిల్లు ఖచ్చితంగా ఈ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఈ మళ్ళీ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారుతుంది, మహిళా లోకానికి గౌరవం ఏర్పడుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. రైట్ అండి, మళ్ళీ మాట్లాడతాను. మనం పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు సార్ టీవీకే పార్టీ గురించి? ఈ అసెంబ్లీలో మీరు నిరూపించుకుంటామంటే ఎప్పటికో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? నిజంగా అసెంబ్లీలో నిరూపించుకునే టైంలో మరిన్ని డ్రామాలు జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, డిఎంకే ఏఐడిఎంకే రెండు కలిసి మేము ప్రభుత్వం ఫామ్ చేస్తామని చెప్తే తప్ప విజయ్ గారికి గవర్నమెంట్ని అడ్డుకునే అవకాశాలు ఇంకా ఏమీ లేవు. అదొకటే అవకాశం ఉండదు, కానీ అది నిజంగా జరుగుతుందా ఈ రూమర్స్ అన్నది మనం ఇంకా వేసి చూడాల్సిందే. మన దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ లేదు. నిజంగా డిఎంకే ఏఐడిఎంకే ఇన్ని రోజులు కలవకుండా విడివిడిగా ఉండి సడన్గా ఒకసారి అధికారం కోసం కలిస్తే అంత ఈజీగా జరుగుతుందా కలయిక? అందులో ఉన్న ఇబ్బందులు ఏంటిది, వాళ్ళ మధ్యన ఉన్న మనస్పర్ధలు కానీ విభేదాలు కానీ చాలా రోజుల నుంచి వాళ్ళు అపోజిషన్లో అధికారంలో ఉన్నారు కాబట్టి అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ పక్క పెట్టి అంత తొందరగా 2 పార్టీలు ఏకమై గవర్నర్ దగ్గర పోయి మాకు 120 సీట్ల కన్నా ఎక్కువ మాకు అధికారం ఏమని అడుగుతారు. అక్కడి వరకు లేకపోతే గవర్నర్ గారు కూడా ఏదో ఒక విధంగా విజయ్ గారికి ఆహ్వానించి గవర్నమెంట్ ఫామ్ చేయమని అడుగుతారు. ఎందుకంటే సింగిల్, ఇప్పుడు ఉదాహరణకు మీరు చెప్తాను, వాజ్పేయి గారు 13 రోజుల ప్రైమ్ మినిస్టర్ ఉండే మొదటిసారి ఫస్ట్ టైం. అయితే అప్పుడు పార్లమెంటులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ రావడం జరిగింది. కానీ బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లేదు. అయినప్పటికీ కూడా ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారు వాజ్పేయి గారిని పిలిచి నువ్వు నీకు అవకాశం ఇస్తున్నా అని ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు బల నిరూపణ కోసం కొంత టైం ఇస్తానని కూడా ప్రెసిడెంట్ లేదా రాష్ట్రపతి చెప్పడం జరిగింది. కానీ వాజ్పేయి గారు గవర్నమెంట్ ప్రధానమంత్రి అయిన తర్వాత 13 రోజుల తర్వాత చెప్పడం జరిగింది, రాష్ట్రపతి దగ్గర పోయి నాకు సరి అయిన ఏదో మ్యాజిక్ ఫిగర్ అంటే 245, 246 నెంబర్ ఉంది, ఆ నెంబర్ నాకు లేదు, నేను ఫామ్ చేయలేదని చెప్పడం కూడా జరిగింది. అటువంటివి ఉన్నాయి, అంటే ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ విజయ్ గారికి అవకాశం ఇస్తే విజయ్ గారు పార్లమెంట్ ఇక్కడ అసెంబ్లీలో బల నిరూపణ చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏఐడిఎంకే డిఎంకేలు ఉన్న ఒక కాంగ్రెస్ మాత్రమే స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను మళ్ళీ చెప్పింది ఈ డిఎంకే ఏఐడిఎంకేలు ఉన్న ఈ మిగతా అలయన్స్ పార్టీలు కానీ మిగతా ఏ పార్టీలు కూడా ముందుకు రాకపోతే జరిగే సమస్య ఏంటిది? ఇది ఇప్పుడు ఉన్న సమస్య. ఒకవేళ విజయ్ గారు మనకు అనుకున్నట్టుగా సిపిఐఎం, ముస్లిం లీగు, పిఎంకే, ఇంకో ఏదో ఒకటి ఉన్నాయి, అవన్నీ కలిపితే ఆయన కూడా 118 120 సీట్లు అవుతాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఈ చిన్న పార్టీల నుంచి స్పష్టమైన సంకేతాలు విజయ్ గారికి వచ్చినట్టు కనబడతలేదు. ఒకవేళ వస్తే ఈ పార్టీకైనా ఆ లిస్టు తీసుకుపోయి ఆ పేర్లతో సహా సబ్మిట్ చేసేవాడు, అది కనిపిస్తలేదు. ఏం కారణాల వలన ఆ చిన్న పార్టీలు కూడా విజయ్కి సపోర్ట్ చేస్తలేవు అన్నది ఇప్పుడు అది ఆ సందిగ్ధత మనకు కొంత తేలకపోతే మనకు ఇదే టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీ కూడా చేయకపోతే కూడా అది 4 సీట్లు తక్కువ ఉన్నా 5 సీట్లు తక్కువ ఉన్నా కూడా అది గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితులలో ఒకవేళ ఏ పార్టీ కూడా ఒక మధ్య అంటే పార్టీల మధ్య అంగీకారం రాలేదు, విజయ్ గారికి అనుకున్నంత ఏది మ్యాజిక్ ఫిగర్ అంటే 118 సీట్లకు సపోర్ట్ రాలేదనుకుంటే అప్పుడు బంతి గవర్నర్ కోర్టులకు పోతుంది. గవర్నర్ గారికి 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మళ్ళీ అంటే విజయ్ని పిలిచి గవర్నమెంట్ చేసి కొన్ని రోజులు నడిపి మళ్ళీ నిరూపించుకోమని చెప్పొచ్చు. అట్లా చెప్పలేదు. గవర్నర్ ఏంటంటే నువ్వు లిస్ట్ పట్టుకుని రమ్మన్నాడు. ఇప్పటి వరకు కూడా గవర్నర్ దాదాపు అదే ఉన్నాడు. అయితే రెండోది ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం ఏంటంటే అసెంబ్లీని సస్పెండెడ్ నియమించినట్టు, అంటే తాత్కాలికంగా దాన్ని అంటే ఒక దాంట్లో పెట్టి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ రాజకీయ ప్రక్రియ ఎవరైనా పార్టీల మధ్య ఏమైనా అలైన్మెంట్ అయ్యి మాకు మెజార్టీ ఉన్నదని ఎవరైనా గవర్నర్ గారి దగ్గరికి పోయి గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. అయితే అంత దూరం పోతుంది నేను అనుకోను, కానీ నేను అనుకుంటే బహుశా ఇవాళనే
ఏదో ఒక లెవెల్లో ఈ ఈ సమస్య పరిష్కారం కావచ్చు. ఎందుకంటే ఒకవేళ మన డిఎంకే ఏఐడిఎంకే మేము కలుస్తామంటే తొందరగా కలిసిపోతారు, లేట్ చేయరు. అది కూడా రోజుల వారికి పట్టది. అది లేదు అనుకుంటే మాత్రం ఇంకా అక్కడ పెద్ద విజయ్ గారికి గవర్నమెంట్ ఆపే అది శక్తి ఏం లేదు. గవర్నర్ గారు కూడా విజయ్ గారిని పిలవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న వాళ్ళు చేస్తామన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే పిలిచి గవర్నర్ గారు ఒక టైం పెట్టచ్చు. మీరు వారం 10 రోజులలో మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు మీ బల నిరూపణ చేసుకోమని చెప్పచ్చు. కాబట్టి ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలలో ఇప్పుడు అంటే ఇప్పటి వరకు నాకు అర్థం కాదు ఏంటంటే విజయ్ గారు ఈ కనీసం చిన్న పార్టీలను కూడా ఎందుకు వాళ్ళు ఎందుకు ఫోల్డ్లోకి తీసుకోలేకపోతారనేది సమస్య. ఇప్పుడు సిపిఐ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సిపిఐ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఏఐడిఎంకే బీజేపీ ఉన్నది కాబట్టి నేను దానికి పోనని కూడా చెప్పినప్పుడు ఆయన చెప్పాలి, నేను సిపిఐ మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్నా కాబట్టి అవసరమైతే నేను ఇండియా కూటమిలో ఉంటాను కాబట్టి నాకు మీరంతా ఇండియా కూటమిలో కాబట్టి నాకు సపోర్ట్ చేయమని అడగవచ్చు. ముస్లిం లీగ్ కూడా 2 సీట్లు ఉన్నాయి, వీళ్ళకి 2 వాళ్ళకి 2 6, పిఎంకే ఏఐడిఎంకే వాళ్ళకి ఏదో 2 మంత్రులు ఇస్తామని తీసుకోవచ్చు. అంటే మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉన్నది. కానీ ఎందుకు ఇప్పుడు రామ్మోహన్ గారు కూడా చెప్పారు ఎందుకు జరుగుతుంది. ఇప్పుడు 3 రోజులు అవుతున్నది. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చి కూడా 3 రోజులు అయింది. ఆయన 108 సీట్లలో 107 సీట్లు ఉన్నాయి, 2 సీట్లలో ఒకటి పోతుంది. కాబట్టి ఈ 5 కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా నేను అనుకుంటానా కాంగ్రెస్ యొక్క రియాక్షన్ డిఎంకే ఏడిఎంకే మీద బాగున్నదా ఏమన్నా. ఇది కూడా ఎందుకంటే కాంగ్రెస్ వచ్చి ఇంత అవకాశవాదంగా చేసినదాన్ని డిఎంకే భావిస్తున్నదా, అట్లా భావించినప్పుడు డిఎంకే చేతులు కలిపితే పరిస్థితి ఉండదు, అది కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ క్లారిటీ రాకపోతే లక్ష్మీనాథ్ గారు ఈ గవర్నమెంట్ ఫార్మేషన్ లో ఏం జరుగుతుంది అంటే ఇంతవరకు కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ ఉన్నది, నాకు ఈ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయని విజయ్ గారు స్పష్టంగా చెప్తలేడు. ఎందుకంటే ఆయనకు రాలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాడు. కాబట్టి అది వస్తే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. రైట్ రామ్మోహన్ గారు మీరు కూడా కంక్లూడ్ చేయండి. ఒక మాట చెప్పచ్చు, ఇంతకుముందు చెప్పారు కదా, ఎవరు ముందుకు రాకపోతే ముందుకు వచ్చినా కూడా సరైన విజయాలు లేకపోతే అసెంబ్లీలో సుప్త చేతన అవస్థ అంటారు. అంటే కోమాలకు వెళ్ళిపోయినట్టు అసెంబ్లీ ఉంటుంది కానీ అసెంబ్లీ నడవదు. ముఖ్యమంత్రికి ఆ తాత్కాలికంగా గవర్నరే చేస్తారు. రాష్ట్రపతి పాలన విధించకుండానే సుప్త చేతన అవస్థలు పెడతారు, లేకపోతే రాష్ట్రపతి పాలన కూడా విధించేస్తారు. ఎందుకంటే ఎవరికైతే మెజారిటీ చూస్తుంది. రెండోది ఏంటంటే 2 ఆప్షన్లు, ఒకటేమో సింగిల్ లార్జెస్ట్ పార్టీ పిలవడం, రెండోదేమో మీరు మద్దతు కూడగట్టుకున్నది రమ్మన్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి పిలిస్తే మాక్సిమం 100 వారం రోజులు 10 రోజుల కన్నా ఎక్కువ ఇవ్వరు. గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా ఒక్క ఓటుతుంది. బాలయోగి గారే వచ్చేది. అప్పుడు బాలయోగి గారు లేదు, నేను నీటిలో ఉంటాన్నారు, ప్రభుత్వం పడిపోయింది. నైతిక కూడా కట్టుబడుతున్నారు. లేకపోతే ఆనాడు బాలయోగి గారిని రోడ్డు వేయించుకోవడం ఎంత సమస్య అయ్యేది. కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా మరొక 2 తప్పులు చేసినట్టున్నారు. చూడండి, 5వ తారీఖు నిన్నగా అంటే 4 నాడు పట్టాలు వచ్చి 5 నాటికి అసెంబ్లీ కాల పరిమితి పూర్తి అవుతుంది. అంటే ఇది కూడా ఎందుకు అయినట్టు నిజంగా చెప్పాలంటే తమిళనాడులో ఓ నెల ముందని ఎన్నికలు జరపాలి కదా, నెల టైం ఉంటే బాగుండేది కదా. ఇక్కడ కూడా అంతే. పశ్చిమ బెంగాల్లో 7వ తారీఖు, ఈ వాటికి దాని 10 కాలం అయిపోతుంది. ఆమె మొండి చేసుకుంటుంది. కనుక మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపే క్రమంలో గతంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల నిర్ణయంలో కూడా ఎన్నికల తేదీ నిర్ణయంలో కూడా ఎన్నికల కమిషన్ మనకు వరకు చెప్పాలంటే బీజేపీ ప్రభావం లోనైందేమో నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే తమిళనాడు ఇప్పటి వరకు ఏదైతే రాజకీయాలు నడిచిందో దానికి వ్యతిరేకంగా రాజకీయాలు పడాల్సుకుంటే రైతు వెనుక 2 ప్రయత్నాలు చేయాల్సింది. ఎవరు బీజేపీ నిజంగానే బీజేపీ కనుక అటు గోలేకపోతే ఏం చేయాలంటే కనీసం ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు లక్ష్మణ్ గారు ఇంతవరకు మమ్మల్ని సంప్రదించలేదు. విజయకాంత్ పార్టీ కూడా మమ్మల్ని సంప్రదించలేదు అంటున్నారు. వాళ్ళు ఏమో సంప్రదించలేదు అంటే మరి మీరు ఎవరిని అప్రోచ్ అయ్యింది ఇంతవరకు? కాంగ్రెస్ రాహుల్ గాంధీ విజయ్ తో మాట్లాడి మేము సపోర్ట్ చేస్తామని ఘోరంగా వాళ్ళ ముందుకు వచ్చినట్టు లెక్క. అంటే విజయ్ కూడా తమ ప్రయత్నాలు చేస్తలేడా అనిపిస్తుంది. అయితే ఒక్కటి ఏంటంటే బీజేపీ కనుక కలుసుకుంటే ఖచ్చితంగా అంటే ఈయన కనుక విజయ్ అంగీకరిస్తే పళనిస్వామికి ఎంత మాట చెప్తే అయిపోద్ది అంటున్నారు. అయిపోవడానికి కారణం ఉంటుంది. ఒక దశలో నిజంగా ప్రభుత్వం రావాలనుకున్నప్పుడు మనం మహారాష్ట్ర మంచి ఉదాహరణ. మహారాష్ట్రలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా చేసి 5 ఏళ్ల సీనియర్ ఆయన ముఖ్యమంత్రి చేసింది. చాలా పార్టీలో పట్టున నాయకుడు. ఏకనాథ్ కింద కోసం త్యాగం చేయలేదా? ఉప ముఖ్యమంత్రికి ఒప్పుకోలేదా? చూసాం కదా మనం. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే సబర్కా పని మీటారు అయితే నిజంగానే పళనిస్వామి కనుక కొంచెం ఆలోచన చేసి బీజేపీ మాట వింటే రేపు పొద్దున బీజేపీతో కలిస్తే ఆయన ఉప ముఖ్యమంత్రికి జూనియర్గా పెట్టారు. అంటే అన్నాడీఎంకేతో కనుక ఉంటే రేపు తమిళనాడు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినట్టు వాళ్ళు కూడా సంతృప్తి పడతారు. ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో కొంత
కేంద్ర ప్రభుత్వం సహాయం చేసే అవకాశం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. సో రైట్ సార్, రైట్. అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి 1 minute ప్లీజ్. ఈ రోజున తెలంగాణ ఎన్నికలు చూసాం, అలాగే తమిళనాడు ఎన్నికలు చూసామండి. ఎప్పుడు ఎవరు ఊహించలేనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఎవరు ఊహించలేనట్టు ఈ తమిళనాడులో కూడా టీవీకే పార్టీ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమ బలం ఉన్నదని చెప్పి చెప్తూ ఉన్నారు. రేపొద్దున ఏం జరగవచ్చు అనేది మనకే తెలియదండి అక్కడ. రైట్. అందువల్ల ఖచ్చితంగా ఈ అన్నా డిఎంకే కలిసే అవకాశాలు కూడా ఉన్నాయని సామాజిక మాధ్యమాలు అలాగే వారి ఎమ్మెల్యేలు కూడా బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి వెనకుండి బీజేపీ కూడా చక్రం తిప్పుతుంది, టీవీకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి సపోర్ట్ చేస్తారు అనే ఊహాగానాలు కూడా ఉన్నాయండి. ఎలాగా అన్నా డిఎంకే బీజేపీలో ఉంది కాబట్టి డిఎంకే అనేది కాంగ్రెస్ మద్దతు టీవీకి తన ప్రతిపక్షానికి ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ మద్దతు లేకుండా ఈ రెండు పార్టీలు బీజేపీ తోటి సంయుక్త మద్దతుతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆశ్చర్యపోయిన అవసరం లేదండి. రైట్. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పేటువంటి పరిస్థితులు అయితే మనకు లేవండి. అలాగే కొంత మొత్తంలో వరకు కూడా టీవీకే వాళ్ళు పరిపాలన చేసినటువంటి అనుభవం కూడా లేదు విజయ్కి. కనీసం ఒక ఎమ్మెల్యే అనుభవం కూడా లేదండి ఆయనకి. వీటి నేపథ్యంలో రాజకీయాలు ఎలా ఎదుర్కోవాలి, రాజకీయాలు అసలు వ్యక్తుల యొక్క పనితీరు ఎలా ఉంటుంది, వీటి మీద అవగాహన ఉండదండి. అసలు అసెంబ్లీ గురించి కానీ ఇంతవరకు ఆయన సినిమాల్లోనే గ్లామర్ చూపించడం తప్ప బయట అవగాహన లేదు కాబట్టి సో కంప్లీట్ గా 5 సంవత్సరాల పాటు పాలించే అవకాశం చాలా తక్కువ ఉందంటారు మీరు ఒకవేళ ఫామ్ చేసినా కూడా. 100%. ఎందుకంటే ఆయన మ్యాజిక్ ఫిగర్ రావట్లేదు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం ఎవరి మీద ఇప్పుడు ఆశావాహులకి ఏదైనా మంత్రి పదవులు ఆశించారనుకోండి, వాళ్ళు కనుక వాళ్ళ మద్దతుని ఉపసంహరించుకున్నారనుకోండి, వాళ్ళకి అన్ని తాయిలాలు ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఆల్రెడీ టీవీకే పార్టీలో ఉన్న కొంతమంది వేరే పార్టీలు కూడా చూసే అవకాశం కూడా ఉంది కదండి. ఆల్రెడీ అన్నా డిఎంకే అనేది కలుస్తాయని ఊహాగానాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు బయట వ్యక్తుల కోసం టీవీకే పార్టీలు ఎవరికైనా సముచిత స్థానం కల్పించకపోయినా, మంత్రి పదవులు ఇవ్వకపోయినా వాళ్ళు కూడా అలిగి బయటకు వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది కదండి. మెజార్టీ వచ్చేస్తే గొడవ లేదు, మెజార్టీ రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరి మీద డిపెండ్ అయ్యి ఉండాలి, వాళ్ళకి బుజ్జగించాలి, తాయిలాలు ఇవ్వాలి. 6 నెలలకు ఒకసారి అవిశ్వాస తీర్మానం పెట్టుకునేటువంటి హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. ప్రతిసారి సంఖ్యాబలం నిరూపించవలసిన అవసరం విజయ్కి ఉన్నదండి, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ దాటలేదు కాబట్టి. రైట్. అయ్యప్ప గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ధన్యవాదాలండి. పాపిరెడ్డి గారు ధన్యవాదాలండి. బండారు రామ్మోహన్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా విజయ్ అయితే ముఖ్యమంత్రి అవడానికి మార్గం అయితే తనంతకు తానే వేసుకుంటున్నాడు. మరి ఎంతైతే ఎన్నికల్లో కష్టపడ్డాడో తెలియదు కానీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించినాయి అయితే మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే అంత ఈజీ కాదు, ఇళ్ళలకు కానీ పండగ కాదు అన్నట్టుగా ఇప్పుడు కొంత విజయ్కి అవగాహన వచ్చినట్లు అనుకోవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి విజయ్కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కానీ ఫామ్ చేసిన తర్వాత కూడా అనేక అవరోధాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది విజయ్. దానికి తగ్గట్టుగా తనకు తాను మౌళ్ళు చేసుకుని ముందుకు వెళితే ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ విజయ్ తమిళనాట ఒక చరిత్రగా మిగిలిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి టీవీకే పార్టీకి ఇప్పుడు ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ మరి 100% తను ప్రమాణ స్వీకారం చేస్తాడు, తను ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.